2025 మాఘమాసం అత్యంత వైభవంగా పూర్తయింది. ఇవాళ 29వ రోజు. రేపు మహా పూర్ణాహుతి. మాఘమాసం అమావాస్య తిథి సూర్యోదయానికి ఉండడంతో రేపు పూర్ణాహుతిని మహాపూర్ణాహుతిని సంకల్పించుకున్నాం. సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా కొవ్వూరు పట్టణంలో శ్రీనివాస స్నానఘట్టం ప్రాంగణంలో శ్రీనివాస స్నానఘట్టం, రావణ బ్రాహ్మణ బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణంలో గోదావరి ఒడ్డున అరణ్యం, ఒక రకంగా చెప్పాలంటే అరణ్యం అని చెప్పాలి. అరుణంలో చెప్పినట్టు అరణ్యంలో అద్భుతంగా అంగరంగ వైభవంగా 14 రోజుల పాటు పాడ్యము నుంచి పౌర్ణమి వరకు చాలా అద్భుతంగా స్వామివారి కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది. దానితో అనుసంధానంగానే అనపర్తి గ్రామంలో నా స్వగృహంలో నా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో 30 రోజుల పాటు పాడ్యమి నుంచి అమావాస్య వరకు, మాఘపాడ్యమి నుంచి మాఘ అమావాస్య వరకు 30 రోజుల పాటు దిగ్విజయంగా స్వామివారి కార్యక్రమం మహా శౌర్యయాగం, అఖండ మహాశౌర్యయాగం, ఎక్కడా కూడా జ్వాల తగ్గకుండా అనునిత్యము 24 గంటలు ఈ 30 రోజుల పాటు స్వామివారిని సేవించడం జరిగింది. అగ్ని రూపంగా మహాశౌర్య యాగ రూపంలో ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. త్రిచ విధానంగా అరుణ మహాసౌర పారాయణ సహిత 12 ఆసన సహిత సాష్టాంగ నమస్కారాలతో స్వామివారిని సూర్యనారాయణమూర్తిని ఉత్సాహపరచడానికి ఆయన చేస్తున్నటువంటి మేలుకు కృతజ్ఞతగా ఆయనకి సమర్పిస్తున్నటువంటి నమస్కారాలు. అభిషేక ప్రియుడు పరమేశ్వరుల వారైతే, అర్చన ప్రియుడు విష్ణుమూర్తి అయితే నమస్కార ప్రియో భాస్కర అని శాస్త్రం చెబుతుంది. అటువంటి శాస్త్రాన్ని అనుసరించి ఋగ్వేద యజుర్వేద సహితంగా సామవేద స్వరూపుడైనటువంటి సూర్యనారాయణమూర్తికి అరుణం మహాసౌర పారాయణం, అరుణ మంత్రాలతో మహాసౌర మంత్రాలతో హవనం, స్వామివారికి ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని నివేదన చేయటం, ఇదంతా కూడా చాలా 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 అద్భుతంగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గ్రహస్థితిని అనుసరించి మనం మహాకుంభమేళా జరుపుకుంటున్నటువంటి సమయంలో ఈ అఖండ మహాశౌర్యయాగం నా చేతుల మీదుగా మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆదరాభిమానాలతో జరగటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నేను జీవితంతో రుణపడి ఉంటాను. అలాగే నాకు సహకరిస్తున్నటువంటి నా సతీమణి, అలాగే నా బంధుమిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొవ్వూరు పట్టణంలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అనపర్తి శివరామకృష్ణ శివుడి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే అక్కడ పిలిచిన వెంటనే వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అక్కడ అందరూ కూడా ఆత్మీయతతో నన్ను పలకరించడం, నా దగ్గరికి రావడం, నా మాటలు నేను చెప్పినవి వినటం, వాటిని పాటించడం, ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు అక్కడ జరగటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. 2021లో మహాశౌర్యయాగాన్ని మొట్టమొదటిసారిగా సంపత్ నగరం దగ్గర ఉన్నటువంటి సంపత్ నగరంలో కేశవరం దగ్గర ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా కేశవరం దగ్గర ఉన్నటువంటి సంపత్ నగరంలో చేయడం జరిగింది. మళ్ళీ 30 రోజుల పాటు, అంటే మధ్యలో నేను సౌరాలు ఎన్ని చేయించిన, సూర్యకళ్యాణాలు ఎన్ని చేయించిన, 30 రోజుల పాటు దీక్షగా జరగటం 2021 తర్వాత 2025 ఇది ప్రధానంగా చెప్పుకోవాలి. ఎంతో అద్భుతమైనటువంటి శాస్త్ర ప్రావీణ్యాన్ని సూర్యనారాయణమూర్తి ఆరాధన ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఎన్నో అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యాలని, ఆరోగ్య సూత్రాలని నేను తెలుసుకోవడం జరిగింది. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా
అందరికీ ఉండడం కోసం, అందరికీ ఉండాలన్న సంకల్పంతో ల్- లోకా సమస్త సుఖినో భవంతు అనేది వాక్య రూపంలో కాకుండా యజ్ఞ రూపంలో అందరికీ అందాలన్న సంకల్పంతో లోక కళ్యాణార్థం అటు కొవ్వూరులో కానీ ఇక్కడ అనపర్తిలో కానీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మానవ్ మహేందర్ మయూరి దంపతులు, అలాగే వినుకొండ ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు, అలాగే లీలావతి గారు, పద్మిని గారు, ఆమ్, ఇలా అంటే నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా మిత్రులు, కుటుంబ సభ్యులు అందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి అడబాల ప్రసాద్, లక్ష్మీ నైనిక, సుచిత్ర, వీళ్ళు నా సైన్యంగా మాట్లాడుతూ ఉంటారు, నాతో తోడుగా ఉంటారు, నాకు కావాల్సినవన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆమ్, లక్ష్మీ తులసి ఇక్కడ తను కూడా వాళ్ళ గ్రామంలో వాళ్ళందరూ బాగుండాలని నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తను ఆచరిస్తూ అనుసరిస్తూ అందరికీ కూడా చెప్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ వంతు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇది ఊరూరా జరగాలి. లోక కళ్యాణం జరగాలంటే అన్ని ఊర్లలోనూ ఈ యాగాలు యజ్ఞ యాగాది క్రతువులు జరగాలి. నిజంగా అంటే వేదం ఎంత గొప్పది అంటే యజ్ఞకుండాన్ని మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్తో కట్టడం ద్వారా అఖండంగా జ్వాల తగ్గకుండా వేసినటువంటి పదార్థం ఏ పదార్థం అయినా సరే హృతం అవ్వడానికి తీసుకునే సమయం ఆ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్తో యజ్ఞకుండాన్ని నిర్మించడం, అలాగే యంత్రం మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్తో శరీరాన్ని ఇచ్చినటువంటి యంత్రం, అంటే అరుణం అనగానే యంత్రం ఆరాధన ఎక్కువగా ఉంటుంది, యంత్ర ఆరాధన, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి నా గురువులు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఊరూరా జరగాలనే సంకల్పానికి ఇక మీ తోడ్పాటు అవసరం. ప్రతి గ్రామంలోనూ పర్యటన చేయటం, ద్వాదశ ఆదివారాలు కామ్య వ్రతాలు ఇవి ఊరూరా జరగాలి. ప్రతి ఆదివారం కామ్య వ్రతం, కామ్య యజ్ఞం కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా త్వరలోనే పుస్తక రూపంలో మీ అందరి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సూర్య యంత్రాలు మెడలో ధరించడం ఆరోగ్యదాయకం. సూర్య ఉపాసన మనందరికీ అభ్యున్నతికి దోహదం చేస్తుంది. కలియుగ ప్రారంభంలో కలియుగ దైవమైనటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సూర్య దీక్షను 12 సంవత్సరాల పాటు తీసుకోవడం ద్వారా మనందరి ఇలవేల్పోయాడు అనే వాస్తవం. అలాంటి శ్రీనివాసుడు అర్చించిన ఆరాధించిన దీక్ష తీసుకున్నటువంటి గోవిందుడు అంటే సూర్యనారాయణమూర్తి గోపతి, గోవులు ఆయన కిరణాలకి పేరు, అలాగే ఆవుకి గోమాత, అందుకని ఆయన గోవిందుడు శ్రీనివాసుడు. గోవింద అంటే పులకరించిపోతుంటాడు మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి. రామ అంటే ఆంజనేయ స్వామి పరితపించిపోతాడు. సూర్యనారాయణ అంటే మరింతగా పులకరించిపోతాడు, ఎందుకంటే ఆంజనేయ స్వామికి విద్య నేర్పించిన సూర్యనారాయణమూర్తి అంటే ఆయనకి ఎంతో ప్రీతి. మనకి ద్వాపర యుగంలో అక్షయ పాత్రను ప్రసాదించింది సూర్యనారాయణమూర్తి. అదే ద్వాపర యుగంలో సత్రాజిత్తుడికి సమంతక మణిని ప్రసాదించింది సూర్యనారాయణమూర్తి. సూర్య ఆరాధన, సూర్య ఉపాసన ద్వారా అద్భుతమైనటువంటి శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా అభివృద్ధి కూడా లభిస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. అందరూ కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధనలు తరించాలని, ఆరోగ్యవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ మరొక్కసారి సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు.